షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన దినమంతా దేవత దేవుడు మనలందరినీ ఆయన సజీవమున రెక్కల చేరిన కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజును చూచే కృపనిచ్చినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు కీర్తనకారుడు రాసిన 23వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ లేమి అనే మాటకు లేనితనము, లేకపోతే పేదరికము, లేకపోతే మనం పేదరికంలో ఉంటాం. ఒక డబ్బు కావచ్చు, ఏదైనా అవసరమైన మనకి బ్రతకటానికి కావాల్సిన ఏదైనా సరే అది లేమితనమే కదా. అంటే ప్రతిదానికి మూలం డబ్బే కాబట్టి, ఈ ఆర్థిక స్థితే కాబట్టి దాన్నే చెప్పుకుంటాం మనం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న మనకి గొప్ప ఆదరణ ఇచ్చే మాట ఏంటంటే, దావీదు కీర్తనకారుడు చెబుతున్నట్లుగా మనం కూడా ఈ మాటను చెప్పవలసిన వారమై ఉన్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. అంటే పెర్ఫెక్ట్గా ఉంది మాట. ఇది చాలా ఖచ్చితంగా ఉంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు పేదవాడు ఏంటంటే పేదరికంలో ఉన్నాడా, లేనివాడా? దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించింది ఆయనక పేదరికం గురించి, ఉన్న స్థితి గురించి, లేని స్థితి గురించి ఆయన విషయంలో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎప్పుడైతే మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, అనగా యెహోషువ మెస్సీయ ద్వారా ఆయనను ప్రార్థిస్తూ ఉంటాము, ఆయన కొనియాడుతూ ఉంటాము. ఆయన యొక్క మహిమ చొప్పున, అనగా యెహోవా మెస్సీయ మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. అంటే ఆయనను మహిమపరిచే నిమిత్తము ఆయన కుమారుడు ద్వారా మన ప్రతి అవసరము తీరుస్తానని ఈ యొక్క మాట ద్వారా మనకి సెలవుస్తున్నారు. ఎందుకంటే యోహాను సువార్తలో మనం చూసాం కదండి, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టంటే మన అవసరాన్ని తీర్చే స్థితి ఏంటంటే ప్రాణం పెట్టేంత వరకు. అయితే మరి ఎందుకు ఆయనలో సహాయం చేయాలి, మనల్ని ఆదుకోవాలి, మనల్ని లేమి నుండి విడిపించాలి, దరిద్రం నుండి విడిపించి గొప్పవారికి ఇచ్చిన ఆశ కలిగి ఉన్నప్పుడు మరి మనిషి ఇంకా ఎందుకే అలా ఉండి పొందాలంటే, ఇవి తనకు తానుగా చేసుకున్న పనులు మాట. తనకు తానుగా అత్యాశకు పోయి, దురాశకు పోయి ఈ యొక్క ఆపదలు, ఈ యొక్క శోధనలు కొని తెచ్చుకోవడం వల్ల మనిషి అదే స్థితిలో ఉండిపోతున్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నట్లుగా, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అయితే మనము ఆయన యొక్క దేవుడు ఐశ్వర్యవంతుడు అని చెప్పుకున్నాము. తన గొప్ప చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా యెహోషువ మెస్సీయ మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని చెప్పుకున్నాం కదండి. అయితే ఆయన మన అవసరాలన్నీ తీర్చాలంటే మనమైన నచ్చాలి కదండి. ఖచ్చితంగా మన గృహాలైనా చూడండి, సమాజంలో చూడండి, మన పిల్లలకు మనం నచ్చితే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ కొనుస్తూ ఉంటాం కదా. అలాగే ఆయన కూడా ఒక మాట చెప్తాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవైతే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడో, మన యొక్క దురాశ వల్ల, దుర్నీతి వల్ల దాన్ని పొందుకోకుండా ఉన్నామో, ఆ దుర్నీతిని, దురాశను పోగొట్టుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడైతే మన గురి, మన టార్గెట్ ఆయన రాజ్యము, ఆయన నీతి, లేదా ఆయన యొక్క ఆజ్ఞానుసారమైన జీవితం కలిగి ఉంటాము, అప్పుడు దుర్నీతి, దుస్థితి ఉండదు కదండి, దురాశ ఉండదు కదా, పాపం ఉండదు కదా, చీకటి ఉండదు కదా. అప్పుడు మన హృదయాలు ఆయనకి నచ్చి, ఆయన కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయముగా మారినప్పుడు ఆయనకు నచ్చి ఖచ్చితంగా మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తారు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు అనే మాట మనం చదువుకుందాం కదా ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎప్పుడు మొదటిగా మన గురి ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క నీతి అయినప్పుడు ఆ రెండు మన గురిగా ఉంటే మనలో పాపం ఉండదు, మనలో చీకటి ఉండదు, మనలో ఒక జీవపు వెలుగు ఉండటం వల్ల దేవుడు మనల్ని ఆదరించి ఎలాగైతే మనం ఉండాలనుకున్నామో, ఏమైతే కోరుకున్నామో అటువంటివన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరి కాబట్టి, మరి గొర్రెల మంచి కాపరి ఆ యొక్క గొర్రెలు పాడైపోతుంటే, జబ్బు పడుతుంటే చూస్తూ ఊరుకుంటాడండి. వాటిని ఎలా బాగు చేయాలి అని, ఎటువంటి మంచి మీద పెట్టాలి, చక్కటి
నీరు గల స్థలంలోకి ఎలా తోలికెళ్ళాలి అనగా ఐశ్వర్యాన్ని లేకపోతే ఈ యొక్క మనకి ఏ అవసరం ఉందో దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున మనము ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎదుగుదాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ మాట మీలో ప్రస్ఫుటం అవ్వాలంటే, ఈ మాట మీలో మేలుగా మారాలంటే మొట్టమొదటిగా మనం ఆయన రాజ్యంను, ఆయన నీతిని వెతకాలి. కాబట్టి అటువంటి వారిగా ఉండి ఆయన ఐశ్వర్యం చొప్పున మనం కూడా దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడి మాటను బట్టి మన ఆత్మీయ జీవితాలను బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ బంగారు పాదాలు ఎక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాన్న, ఈరోజు ఒక గొప్ప మాటతో మమ్మల్ని ఆదరించారు ప్రభు. యెహోవా నా కాపరి నాకు లేమి కలిగదని రాసిన దావీదు చెప్పినట్లుగా మేము కూడా చెబుతున్నాను నాన్న, మీరే మా కాపరి, మాకు లేమి కలగదు. ఎందుకంటే ప్రభు మీరు ఐశ్వర్యవంతులు. మీ ఐశ్వర్యం చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలు అనగా యెహోషువ మెస్సీ మహిమలు మా ప్రతి అవసరాన్ని తీరుస్తారని ఇక అపోస్తలుడు పౌలు గారి ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. మీరు మాకు మంచి గొర్రెల కాపరి తండ్రి. మేము ప్రభువ ఈ లోక సంపదను చూడకుండా నీ రాజ్యమును, నీ నీతిని వెతకటానికి, దాని ద్వారా ఈ లోకంలో మాకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటే కృపను అనుగ్రహించమని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రాజ్య వారసులుగా మార్చమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.